కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలని వైసీపీ సీనియర్ నేత సంధ్యా విక్రమ్ కుమార్ కోరారు. వర్షాలు తక్కువగా ఉండడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు విత్తనాల కోసం అప్పులు తెచ్చి విత్తనాలు వేశారని, అయితే వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని సంధ్యా విక్రమ్ కుమార్ డిమాండ్ చేశారు. చూస్తున్నాం. ముందుగా రైతుల పరిస్థితులు చాలా దిగజారిన పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరుణదేవుడు కూడా ముందస్తుగా రావడం, వాళ్ళందరూ ఉత్సాహంతో పంటలు వేసుకోవడం, ఉత్సాహంతో పనులను ఖరీఫ్ పంటలను ముందుకు సాగించే పరిస్థితులు ఏర్పడినాయి. ఈ రోజు చూస్తే వానలు తక్కువ కురవడంతో, ఈ రోజు వర్షాభావ లేమితో ఈరోజు అవన్నీ ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి రైతులకు సంబంధించిన విషయాలు. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలని కోరేది ఏంటంటే రైతులను ఆదుకునే విధంగా అడుగులు వేయాలని, ఈ పరిస్థితుల్లో రైతులకు నష్టపరిహారం అందించే విధంగా కూడా అడుగులు ముందరకేయాలని వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్నం పెట్టే రైతులు, మనల్ని 3 పూటలా మన కడుపును నించే రైతులు బాధపడితే దేశానికి అరిష్టం, రాష్ట్రాలకు అరిష్టం. కాబట్టి మేము ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు స్పందిస్తూ, అధికారులు కూడా స్పందిస్తూ నష్టపరిహారాన్ని వాళ్ళకి అందించే విధంగా, ఆ రైతు భరోసా కార్యక్రమాలను కూడా త్వరగా వాళ్ళకి చేరే విధంగా, ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 నెలలు 3 నెలలు అయింది, ఇప్పుడు ఇంకా త్వరగానే డిమాండ్ చేసే పరిస్థితులు కూడా ఉండవు. కాబట్టి ఆ విధంగా మొత్తం ప్రభుత్వము బేరే చేసుకొని త్వరగా, వీలైనంత త్వరగా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయవలసిందిగా, వాళ్ళకు ఖచ్చితంగా అండగా నిలవలసిందిగా ప్రభుత్వాన్ని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు.